హాయ్ ఫ్రెండ్స్, ఇది పేపర్ పూల చెట్టు అని మనం పిలుస్తుంటాం. ఇది మనకి ఊర్లలో లేదా సిటీలలో ఇంటికి ఒక ఫెన్సింగ్ లాగా పనిచేస్తుంటుంది. దీన్ని పేపర్ పూల చెట్టు అంటాం. ఇది బాటనీలో అయితే దీని సైంటిఫిక్ నేమ్ అయితే బూగన్విలియా అనే పేరుతో పిలుస్తారు. సో ఇది చాలా అందమైన చెట్టు. దీని ఆకులనే పూలగా మార్చుకునే ఒక చెట్టు ఇది. ఈ చెట్టు పేరు బూగన్విలియా. ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి వాటర్ పోస్తూ ఎవరన్నా కరుణామయులు వాటర్ పోస్తే ఆకుపచ్చగా మారిపోతుంది. లేదా ఇది ఎవరు వాటర్ పోయకుంటే ఇది ఒక అద్భుతమైన అందమైన చెట్టు ఇలా పూలు పూస్తూ వికసిస్తూ వస్తుంది. సో ఇలా పూలుగా మారాలి అంటే ఈ చెట్టు, ఈ ఆకులు పూలుగా మారే వీటిని ఏమంటామంటే బ్రాక్ట్స్ అంటాం. అంటే పువ్వులే ఆకుల్లాగా ఉండడం, ఆకులే పువ్వులాగా ఉండడం, దీన్ని బ్రాక్ట్స్ అంటాం. BRACTS బ్రాక్ట్స్ అంటాం. సో ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం వాటర్ పోస్తే ఇలా పచ్చగా ఉంటుంది చెట్టు. అదే వాటర్ పొయ్యకుంటే ఇలా స్టార్ట్ అవుతుంది చూడండి. సో ఇక్కడనే ఆకులు ఉన్నాయి. సో ఇక్కడనే ఈ తెల్లగా వచ్చే ఏదైతే ఉందో ఇప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ కలర్ నుండి గ్రాడ్యువల్గా ఇలా వైట్గా మారి దాని తర్వాత పింక్లా మారిపోతుంది. సో పూర్తి పింక్ కలర్ వచ్చేసింది. లేదంటే ఇలా లైట్ పింక్ కలర్లో, వెరీ లైట్ పింక్ కలర్లో ఉండి ఈ థిక్ పింక్లోకి వస్తుంది. ఈ థిక్ పింక్లోకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ సమయంలో ఎవరు కూడా వాటర్ పోయొద్దు. వాటర్ పోసారా ఇది ఏమవుతుందంటే ఆకుల్లాగా మారిపోతుంది, అంటే గ్రీన్ కలర్లో ఉండిపోతుంది. సో దీని యొక్క అందం బయటకు రావాలంటే దానికి కావాల్సింది మనం ఇవ్వద్దు. ఒక చెట్టుకి మనం వాటర్ పోయాలి. ఒక చెట్టుకి రక్షణ ఏంటి అంటే వాటర్. ఆ వాటర్ అనే రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ చెట్టుకు మాత్రం ఆ వాటర్ ఇవ్వకపోవడమే ఒక రిసోర్స్. అంటే ఈ చెట్టు అందంగా తయారు కావాలి అంటే వాటర్ పోయకూడదు. ఈ చెట్టును ఇంకా రక్షించి పెద్దగా చేయాలంటే మాత్రం వాటర్ పోయాలి. కానీ అప్పుడు ఇంత అందంగా కనిపించదు మనకు. సో ఇది మనం గమనించాలి. సో చాలా అందమైన చెట్టు, చాలా హ్యాపీ అనిపించింది. హార్డ్లీగా ఒక 4 feet ఉంటుంది ఈ చెట్టు. మనకు యూజువల్గా ఇది సన్నము ఉండి ఇట్లా పైకి లేచి చాలా ఎత్తుగా పెరిగే చెట్టు ఇది. సో టాల్ ఉంటుంది, ప్లస్ చాలా వైడ్ ఉంటుంది. కానీ ఇక్కడ